బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్ ఐతగోని మధుగౌడ్ అవినీతి ఉచ్చులో చిక్కుకున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టకుండానే నిధులు డ్రా చేశాడన్న ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. 7 లక్షల రూపాయల నిధులకు నకిలీ బిల్లులు సృష్టించి డబ్బులు డ్రా చేశారని గ్రామస్తులు ఫిర్యాదులో వెల్లడించారు. ఈ వివాదంపై స్పందించిన అధికారులు గ్రామానికి చేరుకుని ఫిర్యాదుదారుల సమక్షంలో పంచాయతీ రికార్డులు, బిల్లులను పరిశీలించారు. అనంతరం సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అవినీతి వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తామని చారణాధికారులు స్పష్టం చేశారు. ఎలక్షన్ అయి కొత్త సర్పంచులు బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలోని ప్రజల అభివృద్ధి దిశగా గ్రామ పంచాయతీకి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ నిధులలో మా ఎర్రబెల్లి గ్రామ పంచాయతీ సంబంధించి నేను ఆర్టీఏ ద్వారా 15వ తారీఖు 5వ నెల ఆర్టీఏ ద్వారా కొంత సమాచారం హక్కు చట్టం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అంటే దీనికి ముందు ఎర్రబెల్లి గ్రామ పంచాయతీలోని డీజిల్ పర్పస్లా, మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ పర్పస్లా కొంత అవినీతి జరిగిందని మా కొంత గ్రామ ప్రజల ద్వారా తెలవగానే అసలుకి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని మళ్ళీ తెలుసుకొని నేను వెంటనే ఆర్టీఏ ద్వారా సమాచారం తీసుకోవడం జరిగింది. డీజిల్ 120 రూపాయలు, పెట్రోల్కి 130 రూపాయలు చొప్పున డీజిల్ బిల్లులు, ఫేక్ బిల్లులు సృష్టించి నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది. ఎర్రబెల్లి గ్రామ పంచాయతీలో కొత్త సర్పంచ్ వచ్చిన తర్వాత నిధులు అధిక మొత్తంలో డ్రా చేశారనే విషయం మీద కలెక్టర్ గారికి మధుబాబు గారు కంప్లైంట్ చేయడంతో ఈరోజు నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామ పంచాయతీకి ఎంక్వైరీకి రావడం జరిగింది. ఫిర్యాదుదారు, సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు ఇద్దరు హాజరయ్యారు. వాళ్ళ నుంచి లిఖితపూర్వక వాంగ్మూలాలు తీసుకొని రికార్డులు స్వాధీనం చేసుకొని పరిశీలించి సవివరంగా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని మీకు తెలియజేస్తాం. వాటర్ సప్లై దాని మీద, డీజిల్ మీద వాటి మీద వచ్చింది. వాటి అన్నిటి మీద పరిశీలించి రిపోర్ట్ రాయడం జరుగుతుంది. అవన్నీ చూసిన తర్వాత నిర్ధారిస్తాం. పరిశీలించాలి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రిపోర్ట్. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్ ఐతగోని మధుగౌడ్ అవినీతి ఉచ్చులో చిక్కుకున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టకుండానే నిధులు డ్రా చేశారన్న ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్ ఐతగోని మధుగౌడ్ అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేయకుండానే నిధులు డ్రా చేశారంటూ కొంతమంది గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారు 7 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి నకిలీ బిల్లులు సృష్టించి డబ్బులు డ్రా చేశారని కూడా ఫిర్యాదులు ఆరోపించారు. దీంతో అధికారులు ఎర్రబెల్లి గ్రామానికి చేరుకొని ఫిర్యాదుదారుల సమక్షంలో పంచాయతీకి సంబంధించిన రికార్డులు, అదేవిధంగా బిల్లులను పరిశీలించారు. అనంతరం సంబంధిత పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తామని కూడా విచారణ అధికారులు తెలిపారు. నిజంగా అతను ఫిర్యాదుదారులకు సంబంధించి ఆరోపణలు నిజమైతే, అతని అక్రమాలు నిజమైతే గనక సర్పంచ్ పై చర్యలు తీసుకుంటామని కూడా విచారణ అధికారులు తెలిపారు. మరోవైపు అభివృద్ధి పనులు చేయకుండానే నిజంగా నిధులు డ్రా చేశారా, నకిలీ బిల్లులతో ప్రభుత్వ నిధులకు సర్పంచ్ గండి కొట్టారా, అసలు ఎర్రబెల్లి పంచాయతీలో అసలు ఏం జరుగుతుంది, అధికారుల విచారణలో వెలుగులోకి రాబోయే అంశాలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయని చెప్పొచ్చు. మరోవైపు కలెక్టర్ కు సమర్పించేటువంటి నివేదికతో ఈ వ్యవహారంపై తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయని కూడా తేలనుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. డీజిల్ బిల్లులకు సంబంధించి కావచ్చు, మిషన్ భగీరథకు సంబంధించిన బిల్లులకు సంబంధించి ఆ పనులు చేయకుండానే కూడా అక్రమంగా నిధులు కాజేశారనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆరోపణల్లో నిజం ఎంత అనేటువంటి విషయంపై కూడా ఉన్నతాధికారులు కూడా విచారణ చేపట్టారు. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.